హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అసలు బియ్యాన్ని నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అరిసెలు ఎలా చేయాలో చేస్తున్నానండి. చాలా టేస్టీగా అలానే మెత్తగా మంచిగా వస్తాయండి. కంపల్సరీగా వీడియో మొత్తాన్ని చూసి ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనికోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్య పిండి వేసి ఒక గిన్నెలో వేసేసుకొని 2 పిండిలు మంచిగా కలిసేట్టు కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టి ఈ 2 కప్పుల బియ్యానికి మనం 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుంటున్నామండి. ఇక్కడ మనం ఏ కప్పుతో మనం పిండిలు తీసుకున్నామో అదే కప్పుతో మనం బెల్లాన్ని తీసుకోవాలి. అలానే కరగబెట్టుకోవడానికి నీళ్లు కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. 2 కప్పుల బెల్లానికి 2 కప్పులు నీళ్లు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా కరగనివ్వాలండి. బాగా కరిగినాక ఏదైనా గిన్నె పెట్టి దానిపైన స్ట్రైనర్ పెట్టేసి ఇవన్నీ మొత్తం వడగట్టేసుకోవాలండి. ఇట్లా వడగట్టేసుకుంటే మనకి ఏదైనా చెత్త చెదారం ఏదైనా ఉంటే కనుక పోతుంది. మళ్ళీ అదే ప్యాన్లో ఈ నీళ్ళు మొత్తాన్ని వేసేయాలి. ఇట్లా మొత్తాన్ని వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వాలండి. కాస్త మరిగింది అన్నప్పుడు మనం కాస్త ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకున్నాక మనం ఏ పాకము అవసరం లేదండి. జస్ట్ జిగురుగా వచ్చిందంటే చాలు. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాస్త పిండి ఇందాక కలుపుకున్నది ఉంది కదా, అది వేసేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మీకు కుదరకపోతే కనుక స్టవ్ నుంచి కింద పెట్టేసి బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకున్నాక ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసి బాగా కలుపుకొని ఇంకా ఇట్లా పిండి వచ్చింది అన్నప్పుడు స్టవ్ కట్టేసి ఏదైనా ప్లేట్లోకి పెట్టేసుకొని కొంచెం చల్లారింది అన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి తీసేసుకొని మన అరిసెలు ఏ సైజులో తీసుకోవాలనుకున్న ఆ సైజులో ఉండలను అయితే తీసుకొని ఏదైనా బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ కానీ అలా ఏదైనా అరిటాకు కానీ తీసుకొని దానికి కూడా కాస్త నెయ్యి వేసి దానికి రాసేసాక ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్న అరిసెల్ని మన స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనకి లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ అయితే. సో ఇట్లా మనం చేసుకున్న అరిసెల్ని ఆయిల్లో వేసేసుకొని మన లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఈ అరిసెల్ని అయితే చక్కగా వేగనీయాలండి. అస్సలు కదపకండి. అట్లీస్ట్ పైకి తేలింది అన్నప్పుడే మీరు రివర్స్ చేసుకోవాలి, లేకపోతే కనుక ముక్కలు అయితే వచ్చేస్తాయండి. ఇట్లా అవుతుండగానే ఒక తర్వాత ఒకటి వేసేసి చక్కగా అరిసెలు అయితే ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుందండి. ఇట్లా తీసేసుకున్నాక 2 స్పూన్లతో ఇట్లా నొక్కామంటే చాలండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక పోతుంది. ఇంకా మన టేస్టీ అరిసెలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత ఈజీగా మనమైతే చేసాము. అలానే మీరు కూడా ఈ వీడియో చూసి కంపల్సరిగా రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా మంచిగా వస్తుందండి. అలానే మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.